చూసారండి మా కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారో. ఇదైతే ద్వాదశ దీపాల రోజండి. పసుపు గణపతి పూజ అయిన తర్వాత మా అత్తయ్య గారు అయితే హారతిస్తున్నారు. సో ఇలా అందరం కూర్చొని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మా పిల్లలు చూసారు వెనకాల గంట నేను కొడతానని వెనకాల హడావిడి చేస్తున్నారు. పసుపు గణపతి పూజ అయిన తర్వాత తులసమ్మకి లక్ష్మీనారాయణలకు కూడా పూజ చేసుకున్న స్తోత్రం అయితే చదువుకోవాలి. ఆ వీడియో అయితే నేను తీయలేకపోయానండి. సో అది అయిన తర్వాత ఒత్తులైతే ఇలా వెలిగిస్తున్నాను. ఇలా ఉసిరి దీపం అండ్ పిండి దీపంలో కూడా వెలిగిస్తే చాలా మంచిదండి ద్వాదశి నాడు. సో అందరూ కూడా వెలిగిస్తున్నారు. నేను వెలిగించిన తర్వాత మా పిన్నిలు మా అత్తయ్యలు అందరూ కలిపి నేనైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఎందుకంటే అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో వెలిగించిన తర్వాత చూసారా ఎంత అందంగా ఉన్నారో కృష్ణయ్య తులసమ్మ కూడా. 2 కళ్ళు సరిపోలేదండి నాకైతే ఆ దీపాల వెలుగులో ఆ దేవుణ్ణి చూడడానికి. పూజ అయిన తర్వాత ఇలా అందరం కూర్చొని అయితే కథ విన్నాము. ఆ కథ విని అక్షింతలు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటేనండి ఇందులో తులసి మొక్కతో పాటు ఉసిరికి మొక్క కూడా పెట్టుకుని, అంటే ఉసిరి కొమ్మ కూడా మనం గుచ్చుకుని ఆ మట్టిలో పూజ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇలా అందరం కలిపి అయితే తులసమ్మ చుట్టూరు కృష్ణయ్య చుట్టూరు కోలాటం చేస్తున్నాము. అలా చేస్తే కృష్ణయ్యకి చాలా ఇష్టం కదండి. ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి కోలాటం చేస్తున్నాము. నార్మల్ డేస్లో మనకి ఎవరు లేకపోతే కనీసం మన పక్కింటి వాళ్ళని అలా పీల్చుకొని సింపుల్గా ఒక 6 మున్న ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. చాలా బాగుంటుంది కూడా. అండ్ మీకు ఈ విషయం తెలుసో లేదో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నుంచి కుదిరితే కనుక ఇలా ట్రై చేయండి. అండ్ నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.